హలో! నేను మీ డాక్టర్ రమేష్ రాజుల. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఈ 50, 60 ఇయర్స్ పేషెంట్స్‌లలో కామన్‌గా చూసేది ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్, డిస్టల్ రేడియస్ ఫ్రాక్చర్స్ చూస్తాము. అంటే మణికట్టు ఫ్రాక్చర్ అన్నమాట. వీళ్ళుకి తరచుగా ఎనీ ఆర్థోపెడిక్ సర్జన్ సర్జరీ లేదంటే మనకి చిన్నగా ఈ ప్లాస్టర్ కాస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దే గో ఫర్ ఎ విండో షాపింగ్ వేరే ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి. ఎందుకంటే ఆఫ్టర్ 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత చాలా వాపు ఉండడము, స్వెల్లింగ్ ఉండడము, షైనీ సర్ఫేస్ ఉండడము, మూవ్‌మెంట్ మందగించడం ఇయన్నీ చూస్తా ఉంటాం. సో దిస్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్. 10-20% ఆఫ్ ద ఫ్రాక్చర్స్ ఇన్వాల్వింగ్ ద డిస్టల్ రేడియస్ అంటే మణికట్టు ప్రాంతంలో ఫ్రాక్చర్స్ అయిన వాటిల్లో ఈ వాపు, స్వెల్లింగ్, పెయిన్ ఇవి చూడడం కామన్. దీన్నే సిఆర్‌పిఎస్ అంటాం. కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్. ఇది ఒక ఫినామినన్. సర్జరీ వల్ల కావచ్చు, లేదంటే ఇంజ్యూరీ వల్ల కూడా కావచ్చు. సో దాని గురించి పెద్దగా భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. సో సింపుల్‌గా మేము కొన్ని మెడికేషన్స్ అంటే గాబాపెంటినైడ్స్ కావచ్చు, విటమిన్ సి, కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ఆ ఇంజ్యూరీ అనమాట. మణికట్టు ఫ్రాక్చర్‌లో ఇది తరచుగా చూడడం జరుగుతుంది. బట్ వేరే ఏరియాలలో కూడా ఎక్కడైతే ఫ్రాక్చర్ అవుతుందో ఈ సిఆర్‌పిఎస్ అనేది చూడడం జరుగుతుంది. సో దాని గురించి పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఇట్ విల్ సబ్సైడ్. థ్యాంక్ యూ.